ఎమ్మెల్యేలపై సర్వే రిపోర్ట్ వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించేలా ఉందన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. సర్వేలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కొంత అనుకూలంగా రావటం వ్యక్తుల ప్రభావమే తప్ప పార్టీది కాదన్నారు. టీఆర్ఎస్ పై ప్రజలకు విశ్వాసం ఉందని, వచ్చే ఎన్నికల నాటికి మరింత ప్రజాదరణ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 6 నెలల్లో విపక్షాల బండారాన్ని బయటపెడతామన్నారు జూపల్లి. ఎన్నికల హామీల్లో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మంచి పురోగతిలో ఉన్నాయన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించి ప్రజలకు మరింత చేరువవుతామన్నారు. పార్టీలకు సంబంధించి వాళ్ళు ఏవైతే మాట్లాడుతూ ఉన్నారో గతంలో వాళ్ళ పరిపాలన చూసిండ్రు, వాళ్ళ మాటలు ఇప్పుడు చూస్తూ ఉన్నారు. వాళ్ళ మాటలకే పరిమితమవుతా ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళ మాటలు, వాళ్ళ తీరు, గత చరిత్ర మొత్తాన్ని కూడా ఎండగట్టే కార్యక్రమం చేస్తాం. శాసనసభ వేదిక ద్వారా కావచ్చు, ప్రజా వేదికల ద్వారా స్పష్టంగా చెప్తాం. వాస్తవ పరిస్థితిని ప్రతిబింబ చేసే విధంగానే వాస్తవ పరిస్థితిని చెప్పడం జరిగింది. మొదటి నుంచిగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టుగా ఈ గడిచిన 2 సంవత్సరాల 9 నెలల పరిపాలనలో ఎన్నికల కంటే ముందు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధి కారణంగానే ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో సుమారుగా 106 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికిప్పటి ఎన్నికలు జరిపినా కూడా 106 స్థానాలు వస్తాయని చెప్పడం కూడా ముమ్మాటికి కరెక్ట్, వాస్తవం కూడా. ఈ రోజున్న పరిస్థితి ఏదైతే ఉందో, అంచనాల పరిస్థితి, సర్వేల పరిస్థితి రిపోర్ట్ అవుతుందో, రేపు వచ్చే ఎన్నికల నాటికి ఇంకా మెరుగైతే తప్ప తగ్గే పరిస్థితి